హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే జ్యోతి వ్లాగ్స్. ఈరోజు ఫిబ్రవరి 4th మా ఆయన బర్త్డే అనమాట. అందుకని చెప్పి నేను బైబిల్ స్టోర్కి అయితే వచ్చాను. ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దామని ఆలోచించాను, కానీ ఏది కూడా అంతగా అనిపించలేదు. ఇంకా బైబిల్ అయితే గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అంతకన్నా మంచి గిఫ్ట్ అయితే ఏది లేదు. అందుకని చెప్పి బైబిల్ అయితే గిఫ్ట్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిబ్రవరి 5th నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయితే కంప్లీట్ అవుతుందండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలియని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోలో నేను బైబిల్ని అయితే తీసుకొని గిఫ్ట్ అయితే ప్యాక్ చేయించాను. తర్వాత కేక్ బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ 12కి అయితే మా ఆయనకి సర్ప్రైజ్ ప్లాన్ చేసి కేక్ కట్ చేయించి బైబిల్ అయితే గిఫ్ట్ ఇచ్చేసానండి. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఏమండి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. Thank you. ఓకే, Happy birthday, Daddy. Thank you, sir. Thank you, Delhi. I'm good. ఇంతేనండి. నైట్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది, సెలబ్రేషన్ అయిపోయింది అనమాట. మార్నింగ్ లేవగానే కాఫీ కలిపించాను. ఇంకా బర్త్డే స్పెషల్ ఏదైనా చేయాలా అని అడిగితే లెమన్ రైస్ చేయమని అడిగారు, అది కూడా ప్రిపేర్ చేసేసాను. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి చికెన్ తీసుకొచ్చారు, చికెన్ కర్రీ చేసి చారు పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసి మా ఆయన రెడీ అయిపోయారు. మా పాప అయితే అప్పుడే లేచింది, చాలా డల్గా ఉంది, యాక్టివ్గా లేదు. మా బాబు అయితే స్కూల్కి రెడీ అయిపోయి డాడీకి కేక్ తినిపించి తను కూడా కేక్ తినేసి హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పాడండి. ఇలా అయితే మేము చాలా సింపుల్గా ఉన్నంతలో మా ఆయనకి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. మనకి ఎంత ఉందని కాదు, ఉన్నంతలోనే చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకు తెలియని వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.